ನಿನ್ನಂತೆ ಯಾರು ಕಾಣರಮ್ಮ ಕೋಟಿ ಸಂಪತ್ತು ಕೈಲಿಟ್ಟರು ನೀನು. హలో ఫ్రెండ్స్, వాటర్ మార్క్ రాకుండా ఉండాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన కైన్మాస్టర్ లింక్ను డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. పైన మీడియా అనే ఆప్షన్ ఉంది కదా, ఆ మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్గా మీ యొక్క మదర్ ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి. ఎన్ని కావాలంటే అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఎగ్జాంపుల్ ఒక 4 చెప్తాను. సో మీకు ఎన్ని కావాలంటే అన్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎంతవరకు స్టేటస్ కావాలో అన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను జస్ట్ 4 చెప్పాను. సో ఇక్కడ మీరు వీడియో కూడా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కావాలంటే. సో ఆ ఫోటో మీద క్లిక్ చేసి కత్తి గుర్తు పక్కన జూమ్ ఆప్షన్ ఉంది కదా, ప్యాన్ జూమ్ ఆప్షన్. సో దాంట్లోకి వెళ్ళేసి జూమ్ చేసి ఈక్వల్ బటన్ మీద ట్యాప్ చేయండి. మనకు ఫోటో అనేది ఎటు కూడా మూవ్ అవ్వదు. ఎందుకోసం జూమ్ చేస్తున్నాం అంటే ఫోటోకి కింద పైన చూడండి బ్లాక్ లేయర్ కనపడుతుంది. సో అది కనపడకుండా ఉండడం కోసం జూమ్ చేయండి అని చెప్తున్నాను. చూడండి ఇక్కడ బ్లాక్ లేయర్. సో ఆ విధంగా మనకు కనపడతా ఉంటుంది వీడియోలో కూడా. సో అది కనపడకుండా ఉండాలి అంటే జూమ్ చేసి ఈక్వల్ బటన్ క్లిక్ చేస్తే మనకు ఫోటో అనేది ఎటు కూడా మూవ్ అవ్వదు. సో మనకు ఫోటో నుంచి ఫోటోకి ట్రాన్సాక్షన్స్ కావాలి. సో దానికోసం మధ్యలో ట్రాన్సాక్షన్ బటన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, ఈ ఎఫెక్ట్స్ అనేవి ఇచ్చేసుకోండి. 3D ఎఫెక్ట్స్ కానీ, 2D షిఫ్ట్ కానీ, ఇంకా క్రాస్ లైన్స్ కానీ, ఇవన్నీ చాలా ఎఫెక్ట్స్ ఉంటూ ఉంటాయి. సో ఆ ఎఫెక్ట్స్ అనేవి ఇచ్చేసుకోండి. సో మీకు ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా కొత్తగా కైన్మాస్టర్ యూజ్ చేసే వాళ్ళకైతే రావు ఫ్రెండ్స్. సో ఇవన్నీ మీకు ఎఫెక్ట్స్ కావాలనుకుంటే చూడండి. సో కింద ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎఫెక్ట్స్ కావాలనుకుంటే మీకు కింద గెట్ మోర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అదేవిధంగా చూడండి క్రాస్ లైన్ ఎఫెక్ట్ అని. సో ఇవి చూడడానికి చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా చూడండి, జూమ్ ఇన్, జూమ్ అవుట్, అదేవిధంగా క్రాస్ లైన్ ఎఫెక్ట్, కలర్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. సో చూసాక ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నీ కూడా మీకు కావాలనుకుంటే సో ఇక్కడ చూడండి, మీరు ఫస్ట్ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి కదా. సో మీకు ఈ 4 చూపిస్తూ ఉంటుంది పైన. సో మీకు కింద గెట్ మోర్ అని ఒక ఆప్షన్ చూసారా, అది క్లిక్ చేసుకోండి. నెట్ అనేది ఆన్ చేసుకోండి. నెట్ అనేది ఆన్ చేసుకుంటే ఇలా చాలా ఎఫెక్ట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసిన ఎఫెక్ట్స్ మొత్తం కూడా దీంట్లోనే ఉంటాయి. చూడండి, స్టార్ గ్లో కానీ, లేకపోతే 2D ఎఫెక్ట్ చూడండి, పోస్ట్ ఇట్, జూమ్ ఇన్, జూమ్ అవుట్ కానీ, ఇంత క్రాస్ లైన్స్ ఉన్నాయి కదా, 3D క్యూబ్ ఉంది కదా. సో చూడండి ఇక 3D క్యూబ్, ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రాసెసింగ్ అని పడింది కదా, సో అక్కడ మీకు డౌన్లోడింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుంటే ఆ ఎఫెక్ట్ అనేది మనకు అప్లై అవుతూ ఉంటుంది. ఇక్కడ పైన చూడండి ఈ విధంగా అప్లై అవుతూ ఉంటుంది. ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తే మన ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆ యొక్క ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. సో మీరైతే ఎక్స్పోర్ట్ చేసుకోండి. అంతవరకు క్రియేట్ చేసుకొని వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ ప్లస్ సింబల్ని క్లిక్ చేసుకోండి స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు 16:9 రేషియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి పైన మీడియా ఒక ఆప్షన్ ఉంది కదా, సో ఆ మీడియా ఆప్షన్లో బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క బ్లాక్ కలర్ కానీ ఏ కలర్ అయినా కూడా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్ బ్యాక్గ్రౌండ్గా. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి లేయర్ అన్న ఒక ఆప్షన్ని క్లిక్ చేసుకొని పైన మీడియా ఒక ఆప్షన్లో నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక టెంప్లెట్ లింక్ ఇస్తాను. సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్ టెంప్లెట్ని. సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ జూమ్ చేసుకోండి ఆ విధంగా. సో దాన్ని మీ ఫింగర్స్ తోటి జూమ్ చేసుకున్న ప్రాబ్లం లేదు చూడండి, జూమ్ చేసుకోండి మీ ఫింగర్స్ తోటి. అలా జూమ్ చేసుకున్న ప్రాబ్లం లేదు. లేదా కత్తి గుర్తు పక్కన స్ప్లిట్ స్క్రీన్కు ఫుల్ స్క్రీన్ ఉందిగా, అది సెలెక్ట్ చేసుకున్న ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. సో మనకి ఈ విధంగా వస్తూ ఉంటుంది. సో దీనికి ఒక సాంగ్ వస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్గా. మీకు నచ్చితే ఉంచేసుకోండి, లేకపోతే రిమూవ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నేనైతే సాంగ్ అయితే ఇస్తాను, మదర్కి సంబంధించిన సాంగే ఇస్తాను. సో మీకు నచ్చితే ఉంచేసుకోండి. ఇప్పుడు లేయర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ లేయర్ అనే ఆప్షన్లో పైన మీడియా ఒక ఆప్షన్ ఉంది కదా, సో దాంట్లోకి వెళ్ళేసి ఇంతసేపు మనం ఎక్స్పోర్ట్ చేసిన వీడియో ఉంది కదా కైన్మాస్టర్లో ఫొటోస్ పెట్టి, మన మదర్ ఫొటోస్ పెట్టేసి, సో ఆ మదర్ సెలెక్ట్ చేసిన ఫొటోస్ తోటి వీడియో క్రియేట్ చేసిన వీడియోని సెలెక్ట్ చేసుకొని ఆ విధంగా ఆ మధ్యలో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు కొంచెం క్రాప్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం ఆ విధంగా సెలెక్ట్ చేసుకొని దాన్ని సెంటర్లో తీసిపోయి జూమ్ చేసుకోండి ఎగ్జాక్ట్గా. సో ఇంకొంచెం పెద్దనే ఆ యొక్క స్క్రీన్ కన్నా పెద్దనే జూమ్ చేసుకొని లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ 3 డాట్స్ని క్లిక్ చేసుకొని సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. కానీ మనకు ఫోటో కనపడదు, ఎందుకంటే మనకు ఆ యొక్క గ్రీన్ స్క్రీన్ ఉంది, హ్యాపీ బర్త్డే అని ఇచ్చినాం కదా స్క్రీన్ని. సో ఆ స్క్రీన్ ఉంది కదా, ఆ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకొని బ్లెండింగ్ అనే ఆప్షన్లో చూడండి, బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. హ్యాపీ మదర్స్ డే అని ఉందిగా, ఆ యొక్క టెంప్లెట్ని క్లిక్ చేసుకొని బ్లెండింగ్ అనే ఆప్షన్ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనం బ్యాక్గ్రౌండ్గా ఇచ్చిన ఫోటో అని కనపడతా ఉంటుంది. సో లైట్గా చూడండి కొంచెం బార్డర్స్లో బ్లాక్ కలర్ వస్తుంది. సో దానికోసం కొంచెం జూమ్ చేయండి, మనకు టోటల్గా ఫిక్స్ అయ్యేలా ఉంటుంది. ఆ విధంగా జూమ్ చేసిన తర్వాతకి మనకి ఏదైనా ఎక్స్ట్రాలుగా అటు ఇటు అవపడ్డాయి అనుకోండి, అవన్నీ కూడా క్రాపింగ్ ఆప్షన్లో పోయి అవన్నీ కట్ చేసుకోండి. చూడండి నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో ఆ విధంగా కట్ చేసుకోండి. చూడండి ఎగ్జాక్ట్గా మన వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు కట్ చేసుకోండి. అది ఉందిగా ఒక సర్కిల్ బాక్స్, ఆ బాక్స్ అంతా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఒకసారి ప్లే చేసి చూస్తాను. చూడండి జస్ట్ నేను కొన్ని ఫొటోస్ ఇచ్చాను కాబట్టి చూడండి నాకు 9 సెకండ్సే వచ్చింది వీడియో. మీరైతే ఎక్కువ వీడియోస్ ఇస్తే ఎక్కువ సెకండ్స్ వరకు వీడియో వస్తూ ఉంటుంది చూడండి. సో అలా వీడియో మీకు ఎన్ని సెకండ్లు కావాలంటే అన్ని సెకండ్లు అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్ వీడియో అయితే. తర్వాత ఆడియోని ఒక ఆప్షన్కి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్గా ఇందాక సాంగ్ని మ్యూట్లో పెడితే ఈ సాంగ్ అని యాడ్ చేసుకోండి వేరే సాంగ్స్ని. ఒకవేళ మీకు అదే సాంగ్ నచ్చితే అదే సాంగ్ కంటిన్యూ చేసుకోవచ్చు మీ ఇష్టం. ఆ సాంగ్ని మీరు కట్ చేయాలనుకుంటే చూడండి ఆ సాంగ్ మీద ట్యాప్ చేసేసి ట్రిమ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాంట్లో మీకు ఏంటంటే అటు సైడ్ కట్ చేసుకోవచ్చు, బ్యాక్ రావచ్చు. సో ఈ విధంగా మీకు నచ్చిన సాంగ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి
ఒకసారి మనం ఇక్కడ మ్యూట్లో పెట్టాను కదా, సో నేనైతే దాన్ని మ్యూట్ తీస్తున్నాను. సో నాకు ఎందుకంటే నేను అదే సాంగ్ యూజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి. సో చూడండి మనకి ఈ విధంగా ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. జస్ట్ నేను 3 ఫొటోస్ పెట్టాను కాబట్టి ఇలా. సో మీరైతే మీకు నచ్చిన ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏంటంటే అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో. సో చూడండి ఇలా బటర్ఫ్లై ఎఫెక్ట్స్ కింద అమ్మ నేమో హ్యాపీ మదర్స్ డే అని చాలా బాగుంది ఫ్రెండ్. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఫేస్బుక్ పేజ్లో అయినా కానీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నేను ఇంతవరకు అయితే కట్ చేస్తున్నాను చూడండి, ఎందుకంటే నేను ఓన్లీ 9 సెకండ్స్ వరకే నాకు ఫొటోస్ వస్తున్నాయి కాబట్టి అంతవరకే ఉంచేస్తాను, మిగతా కట్ చేస్తున్నాను. మీరైతే 1 మినిట్ 30 సెకండ్స్ మీకు నచ్చినంతసేపు ఉంచేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.